దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచిన మాట మనము చదువుకొని సెలవు తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 17వ వచనము చదువుతున్నాను. ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామును బట్టి ఏ మనుషులతో నైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవా, ఇంతవరకు నీ చేత నడిపించి అయ్యా ఈ గట్ట వరకు మనం తీసుకొని నడిపించిన మా ప్రభావానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కృప బట్టే నాయన అయ్యా నీ సన్నిధిలో ఉండగలిగిన నీ పరిశుద్ధ రక్తంలో పాపని కృప మాకు ఇచ్చావు. ప్రతి ఘట్టంలో మమ్మల్ని నడిపించావు. అయ్యా నీకు స్తోత్రం. అయ్యా తిరిగి మా విశ్రాంతి స్థలాల్లోనికి అయ్యా బయటికి వెళుతుండగా, లోపలికి వెళుతుండగా నీ మాటను మా హృదయంలో పెట్టి పంపించు. ఎవరు దీవించి పంపించు, బలపరచు పంపించు. దేవాని చిత్తమును మాకు తెలియజేసి పంపించుమని అయ్యా అద్భుత కార్యం జరిగించుమని దాసుని రక్తంలో కడిగి అయ్యానికి వందనాలు, బలపరచు అయ్యానికి వందనాలు. అద్భుత కార్యము ఈ దాసుని పట్ల నీ బిడ్డలందరి పట్ల జరిగించుమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించుటకైక ఏమంటున్నాడు? ఇక మీదట ఈ నామాన్ని బట్టి వ్యాప్తి చెందకుండా వారిని మనం బెదురు పెట్టాలి. దేవుని బిడ్డలారా, ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై, ఇది వ్యాపించకుండుటకై, ఏది వ్యాపించకుండుటకై? ఒక విషయాన్ని వ్యాప్తి జరగకుండా దాన్ని ఏం చేయాలట? దాన్ని ఆపివేయుటకై, వ్యాపించకుండా ఉండడానికి మరి వీరిని మనము బెదురు పెట్టాలి, బెదిరించాలి, భయపెట్టాలి అని చెప్తా ఉన్నాడు. ఏ విషయాన్ని వ్యాప్తి చేయకుండా వాళ్ళు చూస్తూ ఉన్నారు అంటే, దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయంలో ఒక అద్భుతం జరిగింది. 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం ఎదుట పగలు 3 గంటలకు ప్రార్థన కాలంలో పేతురు యోహాను దేవాలయముకు ఎక్కి వెలుచుండగా అక్కడ ఏం జరుగుతూ ఉంది? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు కనబడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కుంటివాడు స్వస్థత పొందుట అనే విషయము 3వ అధ్యాయంలో కనబడతా ఉంది. ఆ స్వస్థత పొందడమును బట్టి చాలా అభ్యంతరాలు కలిగజేస్తూ ఉన్నారు. ఎలా వీడు స్వస్థత పొందాడు, ఎలా స్వస్థత పొందాడు అని చాలామంది అభ్యంతరపరుస్తూ ఉంటూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, మరి పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు. పన్నెండవ వచనములో అంటాడు, 3:12, పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనా భక్తి చేతనైనా నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరు చూచుచున్నారు? ఎందుకు అలాగా చూస్తూ ఉన్నారు?
అని చెప్తూ 16వ వచనంలో అంటాడు. 16వ వచనంలో ఆయన నామమందలి విశ్వాసం మూలంగా ఆయన నామమే మీరు చూసి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేశాను. ఆయన నామమే యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందాడు అని పేతురు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఈ 3, 4, 5 అధ్యాయాలు ధ్యానించినట్లయితే అక్కడ యేసు ప్రభుల వారి కోసము శిష్యులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు అంటే 4వ అధ్యాయం 18 చూడండి. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, యేసునామమును బట్టి మాట్లాడవద్దు అన్నారు. 4:32 చూడండి. 4:33లో ఇదియుగాక అపోస్తులను బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చింది. యేసునామం గురించి మాట్లాడద్దు, యేసు పునరుద్ధానము గురించి శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు. యేసు నామం ప్రకటిస్తున్నారు, ఆయన పునరుద్ధానం ప్రకటిస్తున్నారు. అలాగున 5:40 చూడండి. 5:40లో 5:28 చూడండి. ఫస్ట్ 5:28లో ఏమన్నాడు? 5:28లో ప్రధాన యాజకుడును వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? యేసునామమును బట్టి మీరు మాట్లాడవద్దని మేము ముందే ఆజ్ఞాపించాం కదా. ఎప్పుడు ఆజ్ఞాపించారట? 4:17లో ఆజ్ఞాపించారు. ఇగో ఈ నామాన్ని బట్టి మీరు ఎక్కడ మాట్లాడవద్దని బెదురు పెట్టారు. 4:17. అది 5:20లో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. యేసునామాను బట్టి మీరు మాట్లాడొద్దు బాబు, యేసునామాను బట్టి మీరు మాట్లాడకూడదు అని చెప్పి అంటా ఉన్నారు దేవుని బిడ్డలారా. యేసునామాను బట్టి మీరు మాట్లాడవద్దు అని చెప్తూ ఉన్నారు. యేసునామాను బట్టి మీరు మాట్లాడద్దు. ఎందుకు అంటే మీరు ఆయనను పునరుద్ధానమును ప్రకటిస్తున్నారు, ఆయన లేచాడని మీరు ప్రకటిస్తున్నారు. యేసునామమును 2:23 చూడండి. అపొస్తలుల కార్యం 2:23లో ఏముంది? దేవుడు నిశ్చయించిన సంకల్పమైన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేతగా సిలువ వేయించి చంపితిరి. అయితే మరణం ఆయనను బంధింపకుండా అసాధ్యము గనక దేవుడు ఆయనను మరణమును తొలగించి ఆయనను లేపాను అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, 3:15లో ఏమన్నాడు? మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతుల నుండి లేపాను. 4:10 చూడండి. 4:10లో ఏముంది? మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమును వీడు స్వస్థత పొందింది. మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన అంటున్నాడు. 33 చూడండి. 4:33లో ఏముంది? ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇస్తున్నారు. 5:30లో ఏముంది? 5:30లో మీరు మ్రానున వేలాడవేసి సంవరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇక్కడంతా చదువుతున్న వాక్య భాగంలో ఏమనుంది తెలుసా? యేసునామమును ప్రకటించవద్దు. ఇది మొట్టమొదటి విషయం. ఎందుకు ప్రకటించవద్దు అంటే ఆయన మరణమును గెలిచి పునరుద్ధానముడయ్యాడు, మరణాన్ని గెలిచి లేచాడు. ఇవి ప్రకటించవద్దని వాళ్ళు చెప్తా ఉన్నారు, చాలాసార్లు చెప్తా ఉన్నారు. యేసు నామమును వ్యాప్తి చెందొద్దు, ఈ నామమును ప్రకటించవద్దు. ఎందుకు ప్రకటించొద్దు? పలుమార్లు ఎందుకు ప్రకటించొద్దు?
ప్రకటింపకూడదు అని చెప్తున్నారు. ఎందుకు ప్రకటించకూడదు అంటే, ఆయన మరణమును గెలిచి లేచాడని మీరు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన మరణమును గెలిచి లేచాడు. యేసు ప్రభుల వారు ఒక్కడే మరణాన్ని గెలిచి లేచిన చరిత్ర పురుషుడు. మరణమును గెలిచి లేచిన వాడు యేసు ప్రభుల వారు తప్ప ఇంకా ఎవరు కూడా చరిత్రలో కనబడడం లేదు. ఎంతో మానవాళ్ళు వచ్చారు, గొప్ప సంగతులు చెప్పారు, నీతి బోధలు చెప్పారు, చనిపోయారు, సమాధిలో ఉండిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. అంతటితో వాళ్ళ చరిత్ర సమాప్తమైపోయింది. కానీ చరిత్ర పురుషుడుగా చరిత్రలో నిలిచి సర్వమానవారి కోసము ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో తెలుసా? దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నా. నాకా ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగింపబడింది. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడెను. యేసు జీవితంలో జరిగిన గొప్ప విషయాలు, ఆయన లేఖనాల ప్రకారం ముందుగా ప్రవచించిన ప్రకారం యేసు మరణించాడు, మృతి పొందాడు. లేఖనాలు చెప్పినట్లుగా ముందుగా యేసు ప్రభుల వారు చెప్పబడిన రీతిగానే ప్రవచనము ప్రకారం యేసు పుట్టక మునిపే ఆయన కోసం రాయబడిన లేఖనాలలో ఆయన సర్వమానవాళి కోసం మృతి పొందుతాడు, సమాధి చేయబడతాడు, మళ్ళీ 3వ దినమున లేస్తాడని లేఖనాలలో రాయబడి ఉంది. ఇలాగున లేఖనాలను ముందుగా రాయబడి జన్మించి సర్వమానవాళి కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు, పునరుద్ధానమైన వాడు చరిత్రలో ఎవరు లేరు, యేసు మాత్రమే. కనుక దేవుని బిడ్డలారా, ఈ యేసును ప్రకటించదు. యేసు ప్రభుల వారిని ప్రకటిస్తే అందరికీ కూడా కోపం, అందరికీ కూడా ఎలాంటి ఆవేశాలు వచ్చేస్తాయన్నమాట. యేసును ప్రకటించొద్దు. ఎందుకు ప్రకటించొద్దు అంటే అసూయ చేత. దేవుని బిడ్డలారా, అక్కడ 5:33 అంటాడు, అపుస్తలకారం 5:33, వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించిరి. చాలామంది కోపాలు వస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు కోసం ఎక్కడ ప్రకటించు. యేసు పేరు వస్తే అందరికీ కోపం వస్తుంది, యేసు పేరు చెప్తే అందరికీ ఆవేశం. ఏదైనా మాట్లాడు, ఎవరికి కోపము రాదు. కానీ సిలువ వేయబడిన క్రీస్తు కోసం మాట్లాడితే అందరూ కూడా వ్యతిరేకం అవుతారు, గొడవకు వస్తారు, కొడతారు, చర్చిలు కూలగొడతారు, పాస్టర్లను కొడతారు, చంపుతారు. ఎందుకు వస్తూ ఉంది ఇంత కోపము? ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు ఇంత కోపం వస్తూ ఉంది? దేవుని బిడ్డలారా, 4:16 అంటాడు, ఈ మనుషులకు మనం ఏమి చేయుదము? వారు చేసే ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది. యెరూషలేములో కాపురున్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. జరిగింది అద్భుతం. కుంటివాడు స్వస్థత పొందాడు, పుట్టుకతో కుంటివాడు లేచి గంతులు వేస్తూ ఉన్నాడు. అద్భుతం జరిగింది యేసు నామములో, అందరూ చూస్తూ ఉన్నారు. ఇది అందరికి స్పష్టమైన విషయమే, ఎలా కాదనగలము? మనము వారికి ఎదురు చెప్పలేము, కాదనలేము, చెప్పజాలము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి కోసం అందరికీ ఆవేశాలు వస్తున్నాయి, ఆవేశపడుతూ ఉన్నారు, గొడవకు వస్తూ ఉన్నారు. కానీ కారణం అడిగితే ఎవరు జవాబు చెప్పరు. ఎందుకు మేము యేసును ప్రకటించకూడదు?
యేసు మరణించాడు, సర్వమానవాళి కోసం సమాధి చేయబడ్డాడు, మళ్ళీ తిరిగి 3వ దినంలో లేపాడు, దేవుడు లేపాడు, లేచాడు ఆయన అని చెబుతూ ఉంటే అందరికి ఎందుకు ఆవేశపడుతూ ఉన్నారు అంటే అది చరిత్ర సత్యము గనక, అది సత్యము గనక, నిజము గనక, కాదనలేని సత్యము గనక. ఇక మనం ఏం చేద్దాము? భయపెట్టించాలి, బెదురు పెట్టాలి, యేసు సువార్త ప్రకటింపనివ్వద్దు, వారి నోరు మూసేసేయాలి, మాట్లాడకుండా ఉండాలి. ఏ బాబు, యేసు కోసం ప్రకటించొద్దు, ఆయన మరణం ప్రకటించొద్దు, ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించొద్దు, ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడు అయ్యాడని ప్రకటించొద్దు అని చెప్పేసి దాడి చేస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తు దాసులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? 4:19 అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాడిని విన్నవాడిని చెప్పకుండా లేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చింది. దేవుని బిడ్డలారా, మేము విన్నవాడిని చెప్పకుండా ఉండలేము. దేవుని బిడ్డలారా, 5:42 అంటాడు, ప్రతి దినము దేవాలయములో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండి. దేవుని బిడ్డ ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా, మరి క్రీస్తు దాసులు యేసయ్య పిల్లలు ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును ప్రకటించకుండా ఉండలేరు. ఎన్నో బిల్లులు చేస్తున్నారు, ఎన్నో గొడవలు చేస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, చర్చలు కూడా కొడుతూ ఉన్నారు, ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. ఆగుతుందా దేవుని సువార్త? 200 దేశాలలో ఉంది యేసయ్య సువార్త, 200 దేశాలలో ఉంది. యేసు యొక్క శిష్యుల యొక్క మరి ఆరాధన జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తానేంటో తెలుసా? ఆపుదామని చాలామంది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక భక్తుడు అంటున్నాడు, గమలీయేలు అనే భక్తుడు అంటున్నాడు, 5వ అధ్యాయం 34వ వచనం, సమస్త ప్రజల వలన ఘనత నొందిన ధర్మశాస్త్ర నాయకుడైన ధర్మశాస్త్ర యొక్క ఉపదేశకుడైన గమలీయేలు యొక్క పరిసయ్యుడు మహాసభలోనే లేచి ఈ మనుషులకు కొంతసేపు వెలప నుంచి ఆజ్ఞాపించి వారిని ఇట్లా, నేను ఇజ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త అని చెప్తూ అన్నాడు. గమలీయేలు చెబుతా ఉన్నాడు, క్రీస్తుకు విరోధముగా మీరు ప్రవర్తించొద్దు బాబు. క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న వారు మీరు అడ్డుకోవద్దు. క్రీస్తు సువార్త ప్రకటిస్తున్న వారిని మీరు అడ్డుకోవద్దు బాబు. చాలామంది అడ్డుకుందామని చూశారు, కానీ వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. చాలామంది క్రీస్తు సువార్తను, క్రీస్తు దాసులను ఆపుదాం చూశారు, వాళ్ళ వల్ల కాలేదు. మధ్యలోనే వాళ్ళ యొక్క మార్గమును వదిలేశారు. మధ్యలోనే వాళ్ళు మాయమైపోయారు, ఎట్టిల్లిపోయారు, చెల్లాచెదురైపోయారు. క్రీస్తుకు విరోధంగా లేద్దామన్న వాళ్ళు చాలామంది మధ్యలోనే వాళ్ళు ఎట్టుపోయారు. అడ్రస్ లేకుండా పోయింది బాబు, వారిని మీరు అడ్డుకోవద్దు అని చెప్తూ ఆయన అన్నాడు. ఒక మాట చెప్తా ఉన్నాడు, చూడండి 38వ వచనం, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచననైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయనా అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయనా మీరు వారిని వ్యర్థపరచలేరు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కార్యానికి చాలామంది అడ్డొస్తూ ఉన్నారు. అది దేవుని వలన అయితే ఎవరు ఆపలేరు, జరిగిపోతూనే ఉంటుంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంతగా అడ్డుకున్నా అది దేవుని వల్ల అయ్యే కార్యం అయితే అది ఎవరు ఆపలేరు.
అని చెప్తూ ఆ ఉపదేశకుడు బోధించాడు. అలాగున చెప్పి వారిని బోధించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన మాట విన్నారు, గౌరవించారు. వాళ్ళ జోలికి పోలేదు. ఏదో కొద్దిగా శిక్షించి వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ దగ్గరికి పోవద్దు అని చెప్పాడు. క్రీస్తు దాసుల దగ్గరికి పోవద్దు అని చెప్పాడు. అయితే క్రీస్తు దాసుడైతే చేసిన పని ఏంటో తెలుసా? 41, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి, దేవునికి స్తోత్రం, యేసు నామను బట్టి అవమానాన్ని కలిగిన దాన్ని బట్టి వాళ్ళు కృంగిపోలేదు, దాన్ని బట్టి వాళ్ళు సంతోషించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు సువార్త ప్రకటించుట వలన వాళ్ళు అవమానం చెందలేరు, వాళ్ళు సంతోషించారు. యేసయ్య శిష్యులు సంతోషించి ఏం చేశారండి? 42లో ప్రతిదినము దేవాలయం ప్రకటిస్తున్నారు, క్రీస్తే యేసు అని ప్రకటిస్తున్నారు. దేవుని బిడ్డారా, ఈనాడు ఎంతోమంది యేసునామమును బట్టి ప్రకటించకూడదు అంటారు. ఆయన శిలువను గురించి ప్రకటించవద్దు, ఆయన మరణమును గురించి ప్రకటించవద్దు, ఆయన పునరుద్ధానము మళ్ళీ లేచాడని ప్రకటించవద్దు, యేసునామమును ప్రకటించవద్దని గోల చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన చరిత్ర పురుషుడు, అది వాస్తవమని తెలుసు, అది వాస్తవమని తెలుసు. ఆయన మరణించాడని తెలుసు, సమాధి చేయబడ్డాడని తెలుసు, మళ్ళీ లేచాడని తెలుసు, ఆయన నిజమైన దేవుడు అని తెలుసు. కాబట్టి ఆయన నామం ప్రకటించొద్దని వాళ్ళు భయపడుతూ ఉన్నారు, ఎన్నో అడ్డంకులు తెస్తూ ఉన్నారు. అయినా క్రీస్తు సువార్త ఎక్కడ ఆగిపోలేదు. దేవుని బిడ్డారా, ఎవరి మతమును ఎవరైనా ప్రకటించుకోనివ్వండి, అది దేవుని వలనైతే అది ఖచ్చితంగా ఫలిస్తుంది, అది దేవుని చిత్తం కాకపోతే ఆగిపోతుంది. దేవుని వలనైతే అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రకటించనివ్వండి, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించనివ్వండి. ఇష్టమున్న వాళ్ళు నమ్ముతారు, లేకపోతే వదిలేస్తారు. దానికోసం మనము అడ్డుకోవద్దు, గొడవ చేయొద్దు. అది సంస్కారంగా కనుక దేవుని బిడ్డలారా, ఇలాగున యేసు కోసం కూడా ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి, కానీ అది దేవుని వలనైన కార్యము గనక అది ఎవరు ఆపలేరు, జరుగుతూనే ఉంది. ప్రపంచమంతా ఈనాడు యేసయ్య శిష్యులు ఉన్నారు, యేసయ్య బోధలు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, సత్యాన్ని గ్రహించండి, ఆలోచించండి, ఆవేశపడొద్దు, ఆలోచించండి, వాస్తవం మీద ఆలోచించండి. సరైనదైతే మీ అభిప్రాయం సరైనదైతే మీరు అవలంబించవచ్చు, అది కాకపోతే వదిలేయవచ్చు. అది మీ యొక్క ఆలోచన, మీ యొక్క మనస్సాక్షికి అది సంబంధించిన విషయం. ఎవరెవరిని బలవంత పెట్టదు. కనుక దేవుని బిడ్డారా, ఈనాడు యేసు క్రీస్తు కోసము ప్రకటిస్తున్నాం, యేసు ప్రేమను ప్రకటిస్తున్నాం. ఇష్టమైన వారు, ఆలోచన పరులు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దేవుడు అట్టి కృప మనోనేత్రాలు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్య, పాదములకు స్తోత్రం. చెప్పబడిన వాక్యం అందరూ ఫలింపజేయమని కృప చూపించమని, అయ్యా మీ చిత్తం జరిగించమని మీ పాదాలు విన్నవారందరినీ దర్శించండి, ఆలోచింపజేయండి, మీ కృప చూపించమని యేసునామమున తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి కూడిన మనకును భూలోకమందున సకల భక్తులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.